ప్రేమ అనేది మనిషి లైఫ్‌లో ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. కానీ హార్ట్ బ్రేక్ అది మన మనసులో డీపెస్ట్ పెయిన్ క్రియేట్ చేస్తుంది. ఒక బ్రేకప్ జరిగిన తర్వాత మనం ఫీల్ చేసే పెయిన్ అది జస్ట్ ఎమోషనల్ కాదు. సైన్స్ ప్రకారం అది ఫిజికల్ పెయిన్ లాగా బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతుంది. మనం ఎవరినైనా లవ్ చేస్తే బ్రెయిన్‌లో డోపమైన్ అండ్ ఆక్సిటోసిన్ అనే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి మనకి హ్యాపీనెస్, పీస్, బాండింగ్ ఇస్తాయి. కానీ బ్రేకప్ అయ్యాక ఆ కెమికల్స్ సడెన్‌గా స్టాప్ అయిపోతాయి. అప్పుడు బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. నా హ్యాపీనెస్ ఎక్కడ పోయింది అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. అందుకే మనం మళ్ళీ మళ్ళీ తన గురించి థింక్ చేస్తాం. తన మెసేజ్ చూస్తాం. తన ఫోటో ఓపెన్ చేస్తాం. అది మనలో అడిక్షన్ లాగా ఉంటుంది. సైన్స్ చెప్తుంది హార్ట్ బ్రేక్ అయిన టైంలో సేమ్ ఏరియా యాక్టివేట్ అవుతుంది. లైక్ మన బాడీలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు యాక్టివేట్ అయ్యే ఏరియా లాగా. సో హార్ట్ బ్రేక్ అంటే రియల్ పెయిన్, ఇమాజినరీ కాదు. హార్ట్ బ్రేక్ అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. అది జస్ట్ న్యూ స్టార్ట్. పెయిన్ టెంపరీ కానీ లెసన్ మాత్రం పర్మనెంట్. లవ్ ని లూజ్ చేయలేదు, నువ్వు ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేస్తావు. ఒక రోజు నువ్వు నవ్వుతావు అండ్ అప్పుడు అర్థం అవుతుంది ఈ హార్ట్ బ్రేక్ నిన్ను బ్రేక్ చేయలేదు అని. నీ స్ట్రెంత్ ని చూపిస్తుంది. ఇలాంటి ఎమోషనల్ అండ్ ఫిజికల్ థాట్స్ ని తెలుసుకోవాలి అంటే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. ఈ వీడియోలో మనం ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తామో అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్, స్టే అన్స్టాపబుల్.